వైపు నుంచి అమ్మవారికి పెట్టడానికి బంగారమేం లేదు. అది సరిపోదన్నట్టు నీలాంబరి అమ్మవారిని అలంకరించడానికి నగలు తెచ్చి నన్ను ఇంకా అవమానిస్తూ మాట్లాడింది. బాధపడకు జ్యోతి, నేనున్నాను కదా. తర్వాత నేను ఇంటి దగ్గరున్న బస్టాప్కి వచ్చాక ఫోన్ చేస్తాను, నువ్వు అక్కడికి రా. ఎందుకమ్మా? నేను ఫోన్ చేసినప్పుడు రా, అప్పుడు చెప్తాను. అలాగే అమ్మా. ఆంటీ, దసరా పండుగ స్టార్టింగ్ రోజు మీరిలా 7 వారాల నగలు తీసుకుని మరీ వచ్చారంటే ఏదో ప్లాన్ తోనే వచ్చారని నాకు అనిపిస్తోంది. అవునా ఆంటీ? పర్ఫెక్ట్ గా గెస్ట్ చేసావు శ్రావ్య. నేను తెచ్చిన 7 వారాల నగలే జ్యోతిని ఈ ఇంటి నుంచి శాశ్వతంగా బయటికి పంపబోతున్నాయి. అదెలా నీలాంబరి గారు? కాస్త అర్థమయ్యేలా చెప్పండి. నగల్ని ఆల్రెడీ అమ్మవారికి అలంకరించాం కదా. అవును. నైట్ రాజు జ్యోతి నిద్రపోయాక ఆ నగల్ని మనమే దొంగతనం చేస్తాం. మన నగల్ని మనమే ఎందుకంటే దొంగతనం చేయడం? దానివల్ల జ్యోతి ఇంటి నుంచి బయటకెళ్ళి వెళ్తుంది. ఒకవేళ రాజు పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన నగలు మనమే దొంగతనం చేసినందుకు ముగ్గురం పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఇప్పుడేగా తెలివిగా గెస్ట్ చేసావు, ఎంతలోనే తింగరదాన్లా బిహేవ్ చేస్తావు. అదే శ్రావ్య స్పెషాలిటీ. చెప్పేది పూర్తిగా వినొచ్చు కదా శ్రావ్య. సరే ఆంటీ, చెప్పండి మీరు. మనమే నగల్ని దాచి జ్యోతి దొంగతనం చేసిందని సీన్ క్రియేట్ చేస్తాం. ఇది జరిగే పనేనా ఆంటీ? రాజీవ్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు, అంత ఈజీ కాదు ఇది. సందేహాలు పెట్టుకోకు శ్రావ్య, గ్యారంటీగా జరిగి తీరుతుంది. రాజీవ్ దానికి సపోర్ట్ చేయకుండా కూడా నా దగ్గర ఐడియా ఉంది. జ్యోతిని దొంగనిచ్చేసి మాధవి గారు మెడపట్టి బయటికి నెడుతుంటే రాజు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడమే కాకుండా జ్యోతిని అసహ్యించుకుంటాడు. దానికి ఏం చేయాలో నేను చెప్తాను. ప్లాన్ సూపర్ నీలాంబరి గారు. మీరు చెప్పింది జరిగితే మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే ఏదైనా తేడా జరిగితే మాత్రం రాజీవ్ ముందు మనం బ్యాడ్ అయిపోతాం. అసలు ఆ విషయంలో టెన్షన్ పడకండి. నేను చెప్పింది మీరు ఫాలో అయితే చాలు. కాకపోతే ఇందులో శారదను కూడా ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. చిచి, శారదనా? అదెందుకు? దాని మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. తనిక్కడికి రాదు, మనకి కనిపించదు. కానీ మన ప్లాన్ లో మాత్రం శారద ఉంటుంది. అదెలా ఆంటీ? అసలు ముందు ప్లాన్ మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అది మ్యాటర్. మన చేతికి మట్టి అంటకుండా, రాజీవ్కి మన మీద డౌట్ రాకుండా తల్లి కూతుళ్ళని దొంగలు చేస్తాం. ఎలా ఉంది నా ప్లాన్? అద్భుతం నీలాంబరి గారు. ప్లాన్ చాలా బాగుంది. రేపు జ్యోతి ఇంటి నుంచి వెళ్లడం ఖాయం. 1 shot 2 birds. మీ ప్లాన్తో జ్యోతి ఇంటి నుంచి వెళ్లడమే కాదు, రాజీవ్ నాకు సొంతం అవుతాడు కూడా. ఈ దసరాని నాకు స్పెషల్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ. నా మొదటి సంపాదనతో నా కన్న కూతురు శ్రావ్యకి చీర కొనాలనుకున్నాను. జ్యోతికి ఏమివ్వాలా అని ఆలోచిస్తున్నాను. ఇందాక జ్యోతి అమ్మవారికి బంగారు నగలు పెట్టలేకపోతున్నాను అని బాధపడింది. ఈ డబ్బులతో జ్యోతికి బంగారం కొనిస్తాను.
ఎప్పుడో 25 ఏళ్ల క్రితం దసరా పండగని ఆనందంగా జరుపుకున్నాను. మళ్ళీ ఇన్నేళ్లకు దసరా పండగ సంతోషంగా తిరిగొచ్చినట్టు అనిపిస్తోంది. నా కష్టార్జితాన్ని నా బిడ్డలకు ఖర్చు పెట్టడం కన్నా నాకు వేరే సంతోషం ఇంకేముంటుంది? నీలాంబరి, మాధవి వాళ్ళు జ్యోతి బంగారం పెట్టలేదని మాటలతో దెప్పి పొడుస్తూ ఉంటారు. రంగా, రమణమ్మ ఉంటే జ్యోతి బాధపడకుండా చూసుకునేవాళ్ళు. అయినా ఇప్పుడేం పోయింది? జ్యోతికి అమ్మలా నేనున్నాను కదా. ఇప్పుడే వెళ్ళి ఈ డబ్బులతో జ్యోతికి బంగారం కొనిచ్చి తన కళ్లల్లో ఆనందం చూస్తాను. అంతకన్నా నాకు పెద్ద పండగ ఏముంటుంది? జ్యోతి ఇంకా రాలేదేంటి? సారీ అమ్మా, కొంచెం లేట్ అయింది. పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను జ్యోతి. ఇంతకీ ఏం చెప్పి బయటకొచ్చావు? గుడికి వెళ్ళొస్తానని దొరబాబుకి చెప్పొచ్చాను. బిడ్డ తల్లిని కలవడానికి రావాలంటే కూడా నిజం చెప్పలేని దురదృష్టం. ఆ కన్నీళ్ళేంటమ్మా? నన్ను క్షమించమ్మా. ఎందుకమ్మా? ఎందుకలా అంటున్నావు? నేను నీ రక్తం పంచుకుని పుట్టకపోయినా నన్ను నీ సొంత బిడ్డలా ఆదరిస్తున్నావు. అయినా కూడా పండగ పూట నిన్ను ఇంటికి రమ్మని పిలవలేని పరిస్థితిలో ఉన్నానమ్మా. బాధపడకు జ్యోతి. మీ ఇంట్లో పరిస్థితులు నాకు తెలీదా? అమ్మగా నేను వాటిని అర్థం చేసుకోలేనా? నా 2 కూతుళ్ళు ఒకే ఇంట్లో కలిసి పండగ చేసుకుంటున్నారనే సంతోషం నాకుంది. ఆ తృప్తి చాలు. శ్రావ్య నీ సొంత కూతురు కాదమ్మా. ఆ నిజం చెప్పినా నువ్వు నమ్మే స్థితిలో లేవు. అలాగని తను నీ కూతురు కాదని ప్రూవ్ చేసే ఆధారాలు నా దగ్గర లేవు. శ్రావ్య, నీలాంబరి కలిసి నీ మీద ఏదో కుట్ర చేస్తున్నారన్న భయం మాత్రం నాలో ఉంది. కానీ నిన్నెలా కాపాడుకోవాలో తెలియటం లేదు. నిన్ను కాపాడే భారమంతా దుర్గమ్మ మీదే వేశాను. ఏంటి జ్యోతి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. ఇంకా నన్ను ఆ ఇంటికి పిలవలేకపోతున్నాను అని ఆలోచిస్తున్నావా? మీ అత్తగారి కంటే ముందు అది నా పుట్టిల్లు. అపార్థాలు, జరిగిన పరిణామాలు వాళ్ల దృష్టిలో నన్ను శత్రువుని చేసి ఆ కుటుంబానికి నన్ను దూరం చేశాయి. అది నా తలరా తానే సర్దుకుపోవడం తప్ప చేసేదేముంది? నువ్వసలు ఆ బాధని మనసులో నుంచి తీసేయ్. సరేనమ్మా. ఇదిగో, ఇవి నీకోసమే కొన్నాను. ఏంటమ్మా ఇది? తీసి చూడమ్మా. ఇప్పుడెందుకమ్మా ఇది? నేను నీకు అమ్మలా ఉంటాను అని మాట ఇచ్చి ఊరుకుంటే సరిపోతుందా జ్యోతి? కూతురికి చేయాల్సినవి అమ్మగా చెయ్యాలి కదా. నీలాంబరి కావాలనే బంగారం గురించి నిన్ను అవమానించింది కదా. మీ అత్తగారు వాళ్ళు నిన్నెన్నెన్ని మాటలన్నారో నాకర్థమయ్యాక పండగ పూట నా కూతురికి ఈ మాత్రం బంగారం కూడా కొనివ్వకపోతే నీకు అమ్మగా ఉన్నందుకు అర్థమే ఉందమ్మా. అందుకే నా మొదటి జీతంతో నీకు కానుకగా ఇది కొనిచ్చాను. ఇది నీ పుట్టింటి వాళ్ళు నీకిచ్చిన బంగారం. తీసుకెళ్ళి అమ్మవారికి అలంకరించు. లేమ్మా. నీలాంటి తల్లి నాకున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలమ్మా. వెళ్ళమ్మా.